ఓవైపు కన్ఫ్యూజన్, మరోవైపు ఫుల్ క్లారిటీ. సీట్ల సర్దుబాటు నుంచి ప్రచార వ్యూహాల వరకు బీహార్లోని ప్రధాన కూటముల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అధికార ఎన్డీఏ అన్ని అంశాలను చక్కబెట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్తుంటే విపక్ష కూటమి మాత్రం ఇంకా తన్నులాడుకుంటుంది. అసలు పోటీ చేసే స్థానాలపైనే ఇంకా క్లారిటీ లేదు. ఇంకెప్పుడు ప్రచారం అంటూ పెదవిరుస్తున్నారు పొలిటికల్ పండిట్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల గడువు ముగిసింది. నవంబర్ 6న పోలింగ్ జరిగే 121 స్థానాలకు ఆఖరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు అధికార విపక్ష నేతలు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 20వ తేదీ. తొలి దశ నామినేషన్ల గడువు ముగిసిన విపక్ష మహాగఠ్ బంధన్లో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. చాలా చోట్ల కూటమి పార్టీలు పోటాపోటీ నామినేషన్లు వేశాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, విఐపి అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. దీంతో నామినేషన్ల విత్డ్రా ఇప్పుడు అధినాయకత్వానికి సవాల్గా మారింది. ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండగా తేజస్వి యాదవ్ను మహాకూటమి సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తూ బీహార్ కాంగ్రెస్ నేతలు వరుస ప్రకటనలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహాగఠ్ బంధన్ కన్ఫ్యూజన్తో కొట్టుమిట్టాడుతూ ఉంటే అధికార ఎన్డీఏ మాత్రం ఫుల్ క్లారిటీతో ముందుకెళ్తోంది. తొలి దశ నామినేషన్ల చివరి రోజే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఏ బంపర్ మెజారిటీతో తిరిగి అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. लालू प्रसाद एंड राहुल एंड कंपनी विकास दे सकती है क्या? और आप एनडीए पर भरोसा करिए, जंगल राज को हम आने नहीं देंगे, बिहार में घुसने नहीं देंगे. मोदी जी का संकल्प है बिहार को विकसित बिहार बनाना. वो एनडीए सरकार ही पूरा कर सकती है, రాహుల్ అండ్ లాలూ కంపెనీ నహీ కర్ సక్తీ. అంతకుముందు పట్నాలో సీఎం నితీష్ కుమార్ ని కలిసి ఎన్డీఏ ఐక్యంగా ఉందని చాటి చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. నితీష్ నేతృత్వంలోనే బీహార్లో ఎన్డీఏ ఎన్నికలకు వెళ్తోందని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థిపై షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది తాను చెప్పలేనన్నారు. ఫలితాల తర్వాత బీజేపీ మిత్రపక్షాలన్నీ కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తాయని తెలిపారు. దీంతో నితీష్ కు రిటైర్మెంట్ అంటూ ప్రచారం హోరెత్తిస్తోంది విపక్ష ఆర్జేడీ. బీహార్లో నవంబర్ 6వ తేదీన తొలి దశ, 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.